ఉన్న క్రీస్తుని, వాక్యమై ఉన్న క్రీస్తునే, జీవమై ఉన్న క్రీస్తుని ఆధారం చేసుకోండి. ఓపెన్ హార్ట్ చెప్తున్నా నేను. అది నేను మాట్లాడినా, ఎవడు మాట్లాడినా, నేను అడుగేసినా, మరి ఎవరు అడిగేసినా ఈ వాక్యానుసారంగా చూసుకొని జాగ్రత్త పడండి. పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తి ఏది పడితే దీన్ని మీ మైండ్లో పాడు చేసుకోవద్దు. ఎందుకంటే విషం చల్లబడుతుంది. అందుకు చెప్తున్నా, ప్రేమ ఉండాలి, కానీ తెలివి తక్కువ ప్రేమ కాదు, తెలివితో కూడిన ప్రేమ అన్నాడు వాక్యంలో. ఈరోజు కొంతమంది తెలివి తక్కువ ప్రేమను ప్రదర్శిస్తున్నారు. అదేంటంటే, ప్రేమ బ్రదర్ మనం అందరితో కలిసి ఉండాలి. మేము అందరినీ ప్రేమిస్తాం. సైతాన్ని కూడా ప్రేమించు, మోసపరచు ఆత్మల్ని కూడా ప్రేమించు. దయ్యముల బోధ చేస్తున్నాయి, ప్రేమించు. దయ్యాల బోధన కూడా కొంతమందిని విశ్వాస భ్రష్టులుగా చేశారు. వాళ్ళ బోధతో చేశారు. విగ్రహార్పితం తినొచ్చని బోధించి వాటి విషయమైనటువంటి మెలకువ విశ్వాసులు కోల్పోయేటట్టు చేసి, నాకు తెలుసు కొన్ని కుటుంబాలు తిరిగి లోకంలో కలిసిపోయారు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శించి వచ్చాను. నిన్న నేను వెళ్ళొచ్చాను. దేవుడే సాక్షి. చేసే దరిద్రుల వల్ల, ఈ బోధ వల్ల, ఏం కాదు తినొచ్చు అని చేసిన బోధ వల్ల, తింటే ఏమి లేదు, ఇక పోతే మాత్రం ఏమొచ్చింది అని తిన్నారు, పోయారు, అందులో కలిశారు, ఇప్పుడు మొత్తం కలిసిపోయారు. పట్ల నేను అంటే బోధ అనేది ఎంత డేంజరో చూడండి. అరే భలే ఉంది, అరే అన్న వాక్యం, అదే భలే ఆసక్తిగా ఉన్నట్టుంది అనిపిస్తుంది. చాలా ఆకర్షణీయంగా కూడా అనిపిస్తుంది, కానీ దాని వెనక మోసం ఉంటుంది. లేఖనం తినొద్దని చెప్పింది కదా, తినమని బోధిస్తున్నారు. ఇది ఎలా వాక్య సమ్మతం అనే మెళకు ఎంతమంది విశ్వాసులకు ఉంది? 666 ముద్ర దేవుని ముద్ర కాదు కదా, అది ఆ మృగము, దాని పేరిట సంఖ్య అన్నాడు కదా. దేవుని ముద్ర ఎలా ఇద్ది? ఎలా బోధిస్తున్నారు? పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు బలహీనత ఉంది కదా, అది పాపం ఎలా ఇద్ది? మరి ఇలా ఎందుకు బోధిస్తున్నారు? హల్లెలూయా అంటే తప్పేంటి? ప్రభువుకు స్తోత్రం అంటే తప్పేంటి? ఆరాధిస్తే తప్పేంటి? ప్రార్థన చేస్తే తప్పేంటి? ప్రార్థన అక్కర్లేదని బోధించారే, ఆరాధన అక్కర్లేదని బోధించారే. ఆత్మకృపావరాలు అప్పుడే ఆగిపోతే మరి ఇప్పుడు జరుగుతున్నది దేవుని శక్తి కాదా? ఇది ఎట్లా సత్యబోధ? ఇప్పుడు సంఘంలో పరిశుద్ధాత్మ కార్యం జరగట్లేదా? కృపావరాలు ఆనాడే ఆగిపోతే బోధించే బోధ కూడా ఒక కృపావరమే కదా. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అని వాక్యం చెప్పుట కూడా, చెప్తున్న వాక్యంలో ఉన్నటువంటి ఉపదేశం కూడా పరిశుద్ధాత్మ వరమే కదా. మరి వరాలు అప్పుడే ఆగిపోతే మరి ఇప్పుడు వీళ్ళు బోధ చేస్తుంది దేవుని ఆత్మ మూలంగా కాదు కదా. మరి దేవుని ఆత్మ మూలంగా బోధ లేకపోతే మరి వీళ్ళు చేస్తుంది దుర్బోధ కదా అని ఎందుకు ఆలోచించరు? ఈ బోధ చేసేవాళ్ళే ఏమంటారు తెలుసా? కృపావరాలు అప్పుడే ఆగిపోయినాయి అన్నారు. కృపావరాలు అప్పుడే ఆగిపోయినాయి అని ఇప్పుడు నువ్వు వాక్యం చెబుతున్నావురా? మరి వాక్యం చెప్పేది వరం, స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్పేది వరమే కదా. మరి ఇప్పుడు వరాలు ఆగిపోయిన అన్నాడు, ఇప్పుడు వాక్యం చెబుతున్నాడు, మరి ఇప్పుడు దేంతో చెబుతున్నాడు వీడు? అంటే దేవుని ఆత్మ మూలంగా బోధించట్ల.